మాస్ మహారాజ్ రవితేజ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన రవితేజ ఎంతగానో కష్టపడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తూ హీరోగా మారారు. మాస్ రాజా తన యాక్టింగ్ టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదగడం కూడా జరిగింది. అలాగే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్స్ కూడా అందుకున్నారు. కెరియర్ మొదట్లో ఎంతైతే ఎనర్జీతో సినిమాలు చేసేవారో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే జీవితంలో ఏది కష్టపడకుండా రాదని రవితేజ గారైతే గట్టిగా నమ్ముతారు. అందుకే టాలెంట్ ఉన్న యువ హీరోలను సైతం తాను వెనుక ఉండి ముందుకు నడిపిస్తున్నాడు. అదే విధంగా తాను నూతన దర్శకులకు అవకాశం ఇస్తూ వారి టాలెంట్ నిరూపించుకునేలా కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఇక రవితేజ గారు ఒక్కసారి మాటిస్తే ఎప్పటికీ తప్పడని కూడా ప్రతి ఒక్కరూ అంటారు. తాజాగా రవితేజ గారు తాను ఇచ్చిన మాటనైతే మరోసారి నిలబెట్టుకోవడం జరిగింది. బిగ్ బాస్ టెలివిజన్ షో ద్వారా పేరు పొందిన అమర్దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ కైతే అతిథిగా హాజరైన మాస్ మహారాజ్ రవితేజ గారి సినిమాలో అవకాశం కావాలంటే హౌస్ నుంచి బయటకు వచ్చేయని నాగార్జున అనడంతో వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకుని బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత సరదాగా చెప్పాం హౌస్ లోకి తిరిగి వెళ్ళని నాగార్జున గారు కూడా తెలిపారు. తన కోసం ఇన్ని రోజులు కష్టపడి ఆడిన గేమ్ ని వదిలి వచ్చేయడంతో షాక్ అయిన మాస్ రాజా నీకు నా నెక్స్ట్ మూవీలో తప్పకుండా అవకాశం ఇస్తానంటూ ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం రవితేజ గారు అమర్దీప్ కైతే అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఈ రోజు షూటింగ్ లో పాల్గొన్నట్టు కూడా అమర్దీప్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఎట్టకేలకు నా డ్రీమ్ నెరవేరిందంటూ రవితేజ గారికైతే అమర్దీప్ థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది.